జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఓ విద్యార్థిని హాస్టల్ వార్డెన్ చితకబాదిన ఘటనపై స్పందించారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్. సదరు వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే హాస్టళ్లపై విద్యాశాఖ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భూపాలపల్లి జిల్లాలో ఒక అమానవీయమైనటువంటి సంఘటన జరిగింది. ఒక కాలేజీ విద్యార్థిని పట్టుకొని హాస్టల్ వార్డెను తీవ్రమైనటువంటి పదజాలతో దూషిస్తూ కర్రలతో చేతులతో కొట్టడం, విచక్షణ కోల్పోయి మరి అంత దారుణంగా కొట్టడం అనేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటుంది. ఏదైతే హాస్టల్ వార్డెన్ ఉందో వెంటనే ఆమెను విధుల నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్ గారికి, డిఈఓ గారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. లేని ఎడల పెద్ద ఎత్తున కూడా మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే విద్యార్థులను మనం ఏదైనా ఉంటే సర్ది చెప్పడమా, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి అది కౌన్సిలింగ్ చేయడమా, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి తప్ప మీ ఇష్టానుసారంగా అలా దండించడం అనేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యతో పాటు మనం వాళ్ళకు మంచి చెప్పవలసినటువంటి ఏ వార్డెన్లు ఉన్నారో వాళ్ళు ఇట్లా విచక్షణ రహితంగా కొట్టడం అనేది మేము తీవ్రంగా పరిగణిస్తాము. ఈ ఒక్క సంఘటనే కాదు, ఆ కాలేజీలో ఇంతకు ముందు కూడా మాకు చాలా సమాచారం ఉంది. ఆ అంశాల గురించి కూడా అతి త్వరలోనే మేము కొన్ని విషయాలు బయట పెట్టదలుచుకున్నాము. వెంటనే వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆమెను ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి కానీ ఆ కలెక్టర్ గారిని మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము మా పార్టీ తరఫున.